నల్లగొండ జిల్లాలో జరిగిన దారుణానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నవ్య అనే యువతిపై ఘాతుకానికి పాల్పడ్డాడు రోహిత్. ప్రేమ పేరుతో ఆమెను గత కొంతకాలంగా వేధించాడు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో కత్తితో విపరీతంగా దాడి చేసి పరారయ్యాడు. అయితే పరారైపోయిన రోహిత్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐసీయూలో ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం నవ్య కోలుకుంటోంది. ప్రేమ పూసిన కత్తికి తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో ప్రాణంతో కొట్టుమిట్టాడుతోంది బాధితురాలు. ఇంకా 4 గంటల పాటు ఆమెకు సర్జరీలు చేయాల్సి ఉంటుందని డాక్టర్స్ చెప్పారు. ప్రేమ పేరుతో 5 నెలల నుంచి వెంట పడుతూ వచ్చాడు రోహిత్. గతంలో కూడా 3 సార్లు నవ్యపై దాడి చేశాడు రోహిత్. గతంలో హెచ్చరించి వదిలేశారు పెద్దలు. ఆఖరిగా మాట్లాడాలి అంటూ పిలిపించాడు రోహిత్. ప్రేమను వ్యతిరేకించిందని కత్తితో అడ్డగోలుగా పోట్లు పొడిచాడు. 8 చోట్ల లోతైన గాయాలయ్యాయి. కడుపులో కూడా కత్తితో దాడి చేయడంతో పెద్ద పేగు కూడా కట్ అయిపోయిందని డాక్టర్స్ చెప్తున్నారు. గొంతు దగ్గర గాయాలయ్యాయి. మొత్తం 7-8 చోట్ల విపరీతమైన గాయాలు, రక్తస్రావంతో మొత్తం పెదవి కూడా చిట్లిపోయి అసలు వాళ్ళ అమ్మాయిని తల్లిదండ్రులే చూసుకోలేని పరిస్థితుల్లో ప్రస్తుతం అమ్మాయి ఐసీయూలో చికిత్స పొందుతోంది. అయితే ఇది ఫస్ట్ టైం కాదు. 5 నెలలుగా అతను వేధిస్తున్నాడు. ఒకసారి ఒక సీసాతో ఆమె గొంతు కోసే ప్రయత్నం చేశాడు. అప్పుడు కూడా అమ్మాయి గాయపడింది. అప్పుడు ఫ్రెండ్ శ్రేష్ఠ ఇంట్లోనే ఆమె ఆశ్రయం తీసుకుని అక్కడే చికిత్స పొందు తగ్గిన తర్వాత ఇంటికి వచ్చింది. ఇంట్లో పేరెంట్స్కి చెప్తే వాళ్ళు భయపడతారు, మళ్ళీ తన ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పెళ్లికి ఇబ్బంది అవుతుందని ఇవన్నీ కూడా ఆలోచించి పెద్దల వరకు తీసుకురాకుండా అమ్మాయి జాగ్రత్త పడినట్టుగా చెప్తున్నారు. బట్ రోహిత్ మాత్రం మారలేదు. మళ్ళీ ఇంకా రెచ్చిపోయి అమ్మాయి పైన కత్తితో దాడి చేశాడు. నవ్య తల్లిదండ్రులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అమ్మాయి బర్త్డే అని తీసుకుపోయిందంటే ఏం జరిగిందో ఏమో, బయటికి వెళ్ళింది అంతేగాని నాకు ఇంటికి వచ్చి నవ్య అడిగిపోయిందంటే ఇట్లా పోయింది బయటికి వెళ్ళిందని అన్న అంతే. హాస్పిటల్లో ఉందని చెప్పి ఒక్కసారి నాకు నవ్యకు రోహిత్ కు అంటే పరిచయం ఉన్నట్టు మీకు ఏమైనా తెలుసా? ఏం తెలియదు, నాకు ఎవరు ఏం చెప్పలేదు. ఈ రోజే తెలిసింది ఆయనతోటి ఇట్లా ఏదిస్తుండ అనేది ఈ రోజే తెలిసింది. ఏ రోజు కూడా నాకు చెప్పలేదు. బాబా ఇలాంటి ఎవరికి జరగొద్దు. నా బాబా గతంలో కూడా పాపని నవ్య ఏదైతే రోహిత్ ఉన్నాడో ఆ రోహిత్ గతంలో కూడా ప్రేమ పేరుతో వేధించాడు, గతంలో అటాక్ చేశాడని కూడా చెప్తున్నారు. అది నాకు తెలియదు. వీడికి వచ్చినాకనే అంటారు. నాకైతే ఏం తెలియదు. ఈ రోహిత్ అంటే ఎవరో తెలియదు. ఈ నవ్య ఏంది ఈరోజు ఉదయం పూట వాళ్ళ అమ్మతోటి ఏం చెప్పింది, మిలగూడెం పోతా అని చెప్పింది. ఇది అంతవరకు కొన్ని మధ్యాహ్నం అయిపోయాక భోజనం చేస్తుంటే ఒక ఫోన్ వచ్చింది. మీ అమ్మాయి ఇట్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, ఇట్లా సంగతి అంటే ఏది మా అమ్మాయి మిలగూడెం పోయింది కదా, ఇదొక స్టోరీ అని మేము అనుకున్నాం. ఈ ఫోటో ఇచ్చారు, కొన్ని మస్కా చెప్పారు. మా భార్య చూపించినాను. మా భార్య ఆ ఫోటో చూసి ఒకసారి మా అమ్మాయి ఇట్లా అయింది గవర్నమెంట్ స్టోరీ ఇది కారణం ఇది ఉంది దిప్పారు. హాస్పిటల్ ఉన్నరకు పోయినాం. అసలు స్టోరీ జరిగిందేమో అక్కడ, ఇది మన ఫారెస్ట్ ఆఫీస్ కాడ స్టోరీ జరిగింది. అయితే అమ్మాయి పక్కన ఇంకో అమ్మాయి ఉండి ఇంకో అబ్బాయి ఉండి తీసుకొని జాయిన్ చేసి ఆడ ఏం జరిగిందో మాకు తెలియదు. అసలు మీరు చెప్పినట్టు గతంలో ఏం జరిగిందో స్టోరీ మాకు తెలియదు. వీరికి వచ్చినాక కూడా మన గతంలో స్టోరీ జరిగింది ఇట్లా జరిగిందని ఏనాడైనా మా పిల్ల మాకు చెప్పలేదు. ఈరోజు కళ్ళ చూసే వరకు 6-7 పోట్లు పడిచినాయి. ఈ విధంగా చూస్తే మా పిల్ల బతికే కూడా నమ్మకం అనిపిస్తుంది. చెప్పండి, అంటే ప్రేమ పేరుతోటి నవ్యను ఇట్లా రకమైన వేధించి కత్తితో దాడి చేశారు, తీవ్రంగా గాయపడింది. ఆ రోహిత్ని ఏం చేయాలి, మీరు పోలీసులకు ఫిర్యాదు చేస్తారా, ఏం జరిగింది? ఇప్పుడు మేము పోయిన దరఖాస్తు స్టేషన్ చేసినాం. మా అమ్మాయిపై జరిగిన దాడి ఖండిస్తూ అతనిపై చర్య తీసుకొని వాడిని శిక్ష పడేలా అధికారులను అందరినీ కోరుకుంటున్నాను. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? అంటే నీ కూతురు లాంటి చాలా మంది అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు. చాలా మంది బయటికి వెళ్తారు. మమ్మీకి అన్ని చెప్పి వెళ్తానా, ఏ చెప్పరు. మమ్మీ బయటికి పోయేస్తామంటారు, కాలేజీకి పోతామంటారు, ఇట్లా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతామని చెప్తారు. అట్లే అనుకుంటాం కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. ఇట్లా ఎవరికి కాకుండా చూడండి, కఠినంగా చర్య తీసుకోవాలి.